చింతామణితో చేతులు కలిపి రోహిణి చేస్తున్న కుట్రను సాక్ష్యాలతో సహా బయటపెట్టిన బాలు. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మన వీడియోని కనుక లైక్ చేయకపోతే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. చింతామణి అయితే ఆలోచిస్తూ ఉండగా కామాక్షి అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి మీనా విషయంలో మీరు ఏదో చెయ్యాలని పాపం తపన పడుతున్నట్టున్నారు, కానీ మా మీనా సంగతి మీకు తెలియదు. మా మీనా సంగతి నాకు బాగా తెలుసు కదా. తను ప్రేమిస్తే మాత్రం అంతే ప్రేమను చూపిస్తుంది. అదే తనకి అడ్డొచ్చి ఇష్టం వచ్చినట్టు తనని ఆడుకోవాలని చూస్తే మాత్రం పరుగులెట్టిస్తుంది. మా మీనా సంగతి నాకు బాగా తెలుసు. మా ప్రభావత్ అంటే అత్తగారు కాబట్టి ఎన్ని మాటలన్నా ఎంత బాధ పెడుతున్నా తను మౌనంగా సహిస్తూ ఓర్చుకుంటుంది. బయట వాళ్ళు కూడా అదే విధంగా ఆడుకుంటాను అంటే తను ఊరుకుంటుందా? ఖచ్చితంగా పరిగెట్టించే తీరుతుంది అంటూ కామాక్షి అయితే అంటూ ఉండగా, ఏంటి ఆ పూలమ్ముకునే దాని మీద మీకు అంత నమ్మకం ఉందా? ఆ పూలమ్ముకునేదే అంతలా చేస్తుంది అని మీరు అనుకుంటే ఇంత పరపతి ఇంత డబ్బు ఉన్న నేను ఇంకెంత చేస్తానో ఒక్కసారి ఆలోచించండి అంటూ ఇక చెప్తూ ఉంటుంది చింతామణి. డబ్బు పరపతి కాదండి, గుండె ధైర్యం ఉండాలి. ఆ గుండె ధైర్యం మా మీనాకుంది కాబట్టి ధైర్యంగా ఎదుర్కొంటుంది. మీకు ఆ ధైర్యం లేదు కాబట్టి ప్రభావతి దగ్గర ఇలా డ్యాన్స్ క్లాసులకి చేరి ప్రభావతికి ఉన్నవి లేనివి చెప్పి రెచ్చగొట్టి మీనాని ఆపడానికి చూస్తున్నారు. కానీ మీనా మాత్రం మిమ్మల్ని నేరుగానే ఎదుర్కొంటుంది. అది దమ్మున్న తనమంటే. అంతే తప్ప పక్క వాళ్ళ దగ్గర చేరి ఎదుటి వాళ్ళని దెబ్బ కొట్టాలని చూస్తే అది ఎప్పటికీ నెరవేరదు అంటూ ఇక కామాక్షి అంటూ ఉండగా, మీరు మీనా పాటే పాడుతున్నట్టున్నారు. ఆ మీనా అంటే మీకు అంత ఇష్టమా అంటూ అనంగానే, మీనా అంటే ఇష్టమో లేకపోవడం అని కాదు, తన నిజాయితీ నాకు బాగా నచ్చుతుంది, తన మంచితనం నాకు బాగా నచ్చుతుంది, అందరూ బాగుండాలని కోరుకునే తన మనస్తత్వం, అందరినీ కూడా ఒక చంటి పిల్లల్లా చూసుకుంటుంది, అది నాకు బాగా నచ్చుతుంది. అత్తారింట్లో అయితే ఎంతో దేవతల అందరినీ కూడా ప్రేమగా చూస్తుంది. అలాంటి అదృష్టం నాకుంటే బాగుండు అని నేను ఎన్నోసార్లు కోరుకున్నాను. కానీ ఆ దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడు కదా, ఇచ్చిన దాంతోనే సర్దుకోవాలి. మీరు ఉన్న కెరియర్ని పోగొట్టుకోవాలని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. మీరు కూడా మీ డెకరేషన్ ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలి అంటే మీ సొంతంగా మీరు ఆలోచించండి. ఎలా చేస్తే మంచిదో అది చూసుకోండి. అంతేకాని ఈ ఫీల్డ్లోకి ఎవరూ రాకూడదు, వచ్చిన వాళ్ళని నాశనం చెయ్యాలని మాత్రమే ఆలోచిస్తూ ఉంటే చివరికి పతనం అయిపోయేది మాత్రం మీరే అంటూ కామాక్షి అయితే వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అందరికీ నేనే లోకమైపోయాను. అసలు వీళ్ళెంత, వీళ్ళ బ్రతుకులెంత, నా స్థాయిని మర్చిపోయి ఇక్కడ ఈ ప్రాక్టీస్ ఎందుకు చేస్తున్నాను? నేను ఏదో ఆ మీనా మీద గెలవాలనే కదా వీళ్ళందరి చేత కూడా వార్నింగ్ ఇప్పించుకోవాల్సి వస్తుంది అంటూ ఇక కోపంగా వెళ్ళిపోతుంది చింతామణి. ఇంతలో రోహిణి అయితే వెళ్తూ ఉండగా అప్పుడే చింతామణికి అయితే రోహిణి కనిపిస్తుంది. ఆగు రోహిణి, నువ్వు ఆ ఇంటి పెద్ద కోడలుగా ఎంతో చక్కగా బాధ్యతలన్నీ నెరవేరుస్తావని నాకు తెలుసు. కానీ ఆ మీనా విషయంలో ఎందుకు నువ్వు నెరవేర్చలేకపోతున్నావు? ఇంటి పెద్ద కోడలు అయ్యుండి మీనా ఏదంటే అది ఎందుకు పడుతున్నావు అంటూ అడుగుతూ ఉండగా, ఎందుకు పడేదేముంది, ఆ మీనా తనే ఆ ఇంటికి మహారాణి అన్నట్టు చేస్తూ ఉంటుంది. తనని ఎదిరించడం మా తరం కాదు అంటూ రోహిణి అంటూ ఉండగా, అవును నా పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు ఆ మీనాని ఈ డెకరేషన్ నుంచి తప్పించాలి అంటే సాధ్యం కావడం లేదు. అందుకే ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ అనంగానే అప్పుడే రోహిణి అయితే సలహా ఇస్తుంది. మీకు అర్థం కాకపోయేదేముంది, మీరు అనుకుంటే సాధించగలరు. మీ జోలికి వస్తుంది కాబట్టి మీరు మీనాని ఎదుర్కోవాలి అంటే తన తల్లి జోలికి వెళ్ళండి. తన తల్లికి ఏదైనా కష్టం వస్తే మీనా ఖచ్చితంగా అటువైపు ఆలోచిస్తూ ఈ డెకరేషన్ ఫీల్డ్లోకి రాదు. ఈలోపు మీకు వచ్చిన ఆర్డర్స్ అన్నీ మీరు పూర్తి చేసుకోవచ్చు అంటూ ఇక చెప్పంగానే, ఇదే నిజమే కదా, ఏం చెయ్యాలి అంటూ చింతామణి అయితే అడుగుతూ ఉంటుంది. ఏం చేసేదేముంది, గుడి దగ్గర
పూల కొట్టు వాళ్ళమ్మకి తప్ప ఇంకెవ్వరికీ లేదు. ఆ పూల కొట్టు గనుక తీయించేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తే పడిపోతుంది, వాళ్ళ ఆదాయం కూడా పోతుంది. దాని మీదే మీనా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఇక డెకరేషన్స్ కూడా అంతగా ఒప్పుకోలేదు కాబట్టి ముందు ఈ పని చూడండి అంటూ రోహిణి అయితే అనగానే చాలా మంచి సలహా ఇచ్చావు, ఖచ్చితంగా ఇదంతా చేస్తాను అంటూ చింతామణి అయితే ఇక పార్వతమ్మ పూల కొట్టునైతే గుడి దగ్గర తీయించడానికి మనుషులను అయితే పంపిస్తుంది. అప్పుడు ఇంతలో మీనా బాలు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళు వచ్చేసరికి మనుషులైతే పార్వతమ్మ పూల కొట్టిని చల్లా చెదురు చేస్తూ ఉండగా బాలు అయితే ఆపుతాడు. ఆగండి, మీరెవరు, ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ నిలదీయంగానే ఇక్కడ పూల కొట్టు పెట్టడానికి వీల్లేదు, మాకు ఆర్డర్స్ వచ్చాయి ఇక్కడి కొట్టు తీసేయమని. ఇది గవర్నమెంట్కి సంబంధించిన స్థలం, ఇక్కడ ఇష్టం వచ్చినట్టు పెట్టుకుని అమ్ముకు ఉంటుంటే ఎవరు చూస్తూ ఊరుకుంటారు, అందుకని పూల కొట్టు తీసేయాలి అంటూ వాళ్ళైతే అంటూ ఉంటారు. వీళ్ళకి ఇదే ఆధారం, ఇక్కడ తీసేయమని ఎవరు చెప్పారు, ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి కొట్టు నడుస్తుంది, కానీ ఇప్పుడే తీసేయమని ఎందుకు ఆర్డర్స్ వచ్చాయి అంటూ బాలు అడుగుతూ ఉండగా అదేది మాకు తెలియదు, మాకు మాత్రం అప్పగించిన బాధ్యత నెరవేర్చడం ఒకటే వచ్చు అంటూ పూల కొట్టుని మొత్తం చెల్లా చెదురు చేసి అక్కడున్నవన్నీ వాళ్ళైతే తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడే ఇక పార్వతమ్మ అయితే ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఏంటిదంతా ఇలా జరిగిందేంటి, ఇప్పుడు నా ఆధారం ఏమైపోతుంది అంటూ ఏడుస్తూ ఉండగా మీనా అయితే ఓదారుస్తూ ఉంటుంది. నువ్వేమీ బాధపడకమ్మా, ఖచ్చితంగా ఏదోటి మార్గం లభిస్తుంది, ఖచ్చితంగా ఇక్కడ ఎందుకు పూల కొట్టు పెట్టుకోకూడదో అన్ని వివరాలు తెలుసుకోవచ్చు, మనం అప్పుడు ముందుకు వెళ్ళొచ్చు, అంతవరకు నువ్వు మాత్రం బాధపడకు అంటూ ఇక చెప్తూ ఉంటుంది మీనా అయితే. ఆ విధంగా పార్వతమ్మనైతే ఓదారుస్తూ ఉంటారు. ఇంతలో వాళ్ళైతే చింతామణికి ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, మీరు చెప్పినట్టే చేశాం మేడం, అక్కడ పూల కొట్టే లేకుండా చేశాము, ఇక మీరు అనుకున్నది అనుకున్నట్టు అయినట్టే అంటూ వాళ్ళు అనగానే అప్పుడే ఇక చింతామణి అయితే ఎంతగానో సంతోషపడిపోతూ మీనా నా జోలికి వస్తావా, నా జోలికి వస్తే చూస్తూ ఊరుకుంటానా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోను, ఇలాగే నీకు రోజుకో రకంగా గొడవ వచ్చేలా చేస్తాను, ఏదో రకంగా నిన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను, నువ్వు ఈ డెకరేషన్ ఫీల్డ్లో ముందుకు రాకుండా చేస్తాను అంటూ చింతామణి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక బాలు మీనా ఇద్దరూ కూడా ఇంటికి వచ్చి బాధపడుతూ ఉండగా సత్యం అయితే అడుగుతూ ఉంటాడు, ఏమైందిరా, ఏం జరిగింది, అలా డల్గా కనిపిస్తున్నారేంటి, మీనా మొహం ఏంటి అలా ఏడ్చినట్టుంది అంటూ అనంగానే ఏమీ లేదు నాన్న, అత్తయ్యగారు పూల కొట్టు గుడి దగ్గర తీయించేశారు, అక్కడ పెట్టడానికి వీల్లేదు అంటూ వాళ్ళు కండిషన్లు పెట్టారు, అక్కడి నుంచి మొత్తం దౌర్జన్యంగా అన్నీ తీసుకుని వెళ్ళిపోయారు అంటూ అనంగానే అప్పుడే ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది, అన్యాయంగా ఎక్కడ పడితే అక్కడ వ్యాపారాలు పెట్టేసుకు సంపాదించేద్దాము అంటే కుదురుతుందా, ఇలాగే ఉంటుంది, గవర్నమెంట్ స్థలంలో పెడితే ఎందుకు ఊరుకుంటారు అంటూ ఇక ప్రభావతి అయితే కోపంగా అనేసరికి అప్పుడే సత్యం అయితే కోప్పడుతూ ఉంటాడు. ప్రభా, నీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందా, వాళ్ళు ఏదో బాధపడుతూ ఉంటే మళ్ళీ నువ్వు ఇలా మాట్లాడతావా, నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా కోపం వస్తుంది, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావంటూ ఇక అడుగుతూ ఉంటాడు సత్యం అయితే. దీంట్లో నా తప్పేముంది, కొట్టు తీసింది నేను కానీనా, అక్కడ గవర్నమెంట్ వాళ్ళే కదా, అడ్డంగా పెట్టుకుంటే ఎందుకు ఉండనిస్తారు, అందుకే తీసుకువెళ్ళిపోయారు అంటూ ప్రభావతి అంటూ ఉండగా ఇక ఈ మాటలు విన్న రోహిణి అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అమ్మయ్యా, ఇప్పుడు వీళ్ళని ఇలా మళ్ళించాను, ఇక నా గురించి ఆలోచించే టైం ఉండదు, ఇక నా గురించి బయట పెట్టాలి అన్నా వీళ్ళ వల్ల కాదు అంటూ అనుకుంటూ ఉంటుంది రోహిణి. ఇక ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. మీనా బాలు ఇద్దరూ బాధపడడం చూసి మరొక వైపు పార్వతమ్మ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. సుమతి, ఏంటిదంతా ఇలా జరిగింది ఏంటి, ఇక మన పరిస్థితి ఏంటి అంటూ అడుగుతూ ఉండగా నువ్వేమీ బాధపడకమ్మా, ఖచ్చితంగా దీనికి ఏదో మార్గం నేను ఆలోచిస్తాను అంటూ సుమతి అయితే ట్రాఫిక్ పోలీస్ అరుణ్ అయితే కలుసుకుంటుంది. మీరు నాకు ఒక సహాయం చెయ్యాలి అంటూ అనంగానే అప్పుడు ఇక
అరుణ్ తల్లైతే అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా, నీకేం సహాయం చెయ్యాలి? మేము చేయగలిగిన సహాయం తప్పకుండా చేస్తాము. నీకు చాలా రుణపడి ఉన్నాము. నువ్వు అడిగిన సహాయం కూడా చేయలేమా? ఏంటో చెప్పు అంటూ అనంగానే, అమ్మ పూల వ్యాపారం చేస్తుందని చెప్పాను కదా, గుడి దగ్గర పూలు అమ్ముతూ ఉంటుంది, అక్కడ ఉండకూడదు అంటూ అక్కడి నుంచి పూల కొట్టు తీసేశారు. అది ఇప్పుడు పెట్టింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. కానీ ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదు. మీకు ఈ విషయం గురించి తెలుస్తుంది కాబట్టి మీ దగ్గరికి వచ్చాను అంటూ అనంగానే, అవునా, మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ కొట్టు తీయరు కదా, మరి ఎవరు తీశారో నేను కనుక్కుంటాను అంటూ ఇక అరుణ్ అయితే సుమతిని పోలీస్ స్టేషన్కి అయితే తీసుకుని వెళ్తాడు. అప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళంగానే అక్కడున్న ఎస్ఐ అయితే అడుగుతూ ఉంటారు. ఏంటమ్మా అంటూ అనంగానే, వీళ్ళ అమ్మగారు గుడి దగ్గర పూల కొట్టు పెట్టుకున్నారంట, ఎన్నో సంవత్సరాలు అయింది. అక్కడి నుంచి ఇప్పుడు అది గవర్నమెంట్ స్థలం అంటూ కొట్టుని తీసేసి అక్కడున్న సామానం అన్నీ తీసుకువెళ్ళిపోయారని ఈ అమ్మాయి చెప్తుంది. మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇదంతా ఎవరు చేశారో అర్థం కావడం లేదు అంటూ అరుణ్ కూడా చెప్పంగానే అప్పటికి ఇన్స్పెక్టర్ అయితే, అవునమ్మా, మేము ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదు, మీకు ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నట్టున్నారు, అంతా మేం తెలుసుకుంటాము అంటూ అనంగానే, సరే సార్, మేము అక్కడ పూల కొట్టు పెట్టుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదా అంటూ అనంగానే, అక్కడ మీరు ఎప్పటి నుంచో పెట్టుకున్నాను అన్నారు కదా, అయినా పక్కన గుడి దగ్గరే చిన్న స్థలంలో పెట్టుకున్నారు, అక్కడ ఎవరికి ఇబ్బంది ఉంటుంది, అక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు, మీరు కంగారు పడకండి, అంతా నేను ఎంక్వైరీ చేస్తాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు ఎస్ఐ అయితే. అప్పుడు ఇక సుమతి అయితే, చాలా థ్యాంక్స్ అండి, తొందరగా ఇదేదో తేలిపోతే మా అమ్మ ప్రశాంతంగా ఉంటుంది, ఇప్పటికే చాలా బాధపడుతుంది అంటూ అనంగాని, మీరు కంగారు పడకండి, అసలు ఇదంతా ఎవరు చేశారో తెలుసుకోవచ్చు, ఎవరు చేశారో తెలుసుకుని వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పించాలి అంటూ అరుణ్ అయితే చెప్తాడు. అప్పుడిక సుమతి అయితే ఇంటికి వెళ్ళి విషయాన్ని పార్వతమ్మకైతే చెప్తుంది. అంటే ఎవరు ఇదంతా కావాలనే చేశారా అంటూ మీనాకైతే ఇక ఫోన్ చేసి చెప్పంగానే అప్పుడే మీనా అయితే, అవునా, ఖచ్చితంగా అదే అయి ఉంటుంది, ఈయనతో చెప్తాను, మొత్తం ఎంక్వైరీ చేస్తారు అంటూ ఇక మీనా అయితే బాలుకి ఫోన్ చేసి జరిగిందైతే చెప్పంగానే, అయితే ఇదంతా ఎవరో కావాలని చేసిన కుట్ర, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న షాపు సడన్గా తీశారు అంటే దీని వెనకాల ఎవరో ఉన్నారు, ఇదంతా ఎవరు చేయించారో నేను తెలుసుకుంటాను మీనా అంటూ ఇక బాలు అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో అటుగా చింతామణి రోహిణి ఇద్దరూ కూడా కారులో వెళ్ళడం అయితే బాలు చూస్తాడు. సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను అంటూ ఇక బాలు అయితే ఫోన్ పెట్టేసి చింతామణి కారునైతే ఫాలో అవుతూ వెళ్తాడు. అప్పుడే చింతామణి అయితే రోహిణిని తన ఇంటికి అయితే తీసుకుని వెళ్తుంది. అక్కడ కారు డ్రాప్ చేసి ఇక బాలు కూడా లోపలికైతే వెళ్తాడు. ఇంతలో లోపలైతే చింతామణి రోహిణి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు ఇచ్చిన సలహాతో నేను భలే చేశాను కదా రోహిణి, నువ్వు ఇచ్చిన సలహాతోనే ఆ పార్వతమ్మ పూల కొట్టుని లేకుండా చేశాను, వాళ్ళకి బుద్ధొచ్చేలా చేశాను, లేకపోతే ఈ చింతామణితోనే పెట్టుకుంటుందా మీనా, చింతామణి అంటే ఏంటో ఇప్పుడు వాళ్ళకి తెలిసొస్తుంది. ఇక జీవితంలో అక్కడ పూల కొట్టు పెట్టుకోలేరు, ఎక్కడ పెట్టుకున్నా వాళ్ళకేమో అవి ఏమీ చలామణి అవ్వవు, ఇక వాళ్ళ వ్యాపారం అయిపోయినట్టే అంటూ ఇక చింతామణి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే రోహిణి అయితే చెప్పింది చెప్పినట్టు బాగా చేశారు, ఇంకెప్పుడైనా ఎలాంటివి చెయ్యాలైనా నన్ను అడగండి, నేను మీకు సలహా ఇస్తాను అంటూ అనంగానే, నువ్వు ఇచ్చిన సలహాతోనే నేను ఈరోజు ఇలా ముందుకు వెళ్ళగలుగుతున్నాను కాబట్టి అందుకే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను, నీకు ఖచ్చితంగా బహుమతి ఇవ్వాల్సిందే అంటూ ఇక చింతామణి అయితే తన దగ్గరున్న బంగారపు హారాన్ని అయితే రోహిణికి ఇస్తుంది. నీకు ఇది ఎందుకు ఇస్తున్నానో తెలుసా, సలహా ఇచ్చావనే కాదు, నీకు ఒక పని కూడా అప్పగిస్తున్నాను అంటూ అనంగానే, ఒక పన ఏంటది అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి. ఏమీ కాదు, ఇంతకు ముందు మీ అత్తగారి ద్వారా ఏదో పని అవుతుందిలే అనుకుని నేను అక్కడ డాన్స్ క్లాస్లో జాయిన్ అయ్యాను, కానీ మీ అత్తగారు పేరుకే తప్ప ఎందుకు పనికిరాదని ఇప్పుడే అర్థమైంది, అందుకని పని నీకు అప్పగిస్తున్నాను అంటూ అనంగానే, అవును,
మా అత్తగారు పేరుకే బడాయి తప్ప ఎందుకు పనికిరాదు. ఇంట్లో నేనే పెత్తనం చేస్తాను, నేనే ఇంటి పెద్ద దిక్కుని అంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది తప్ప ఏమీ చెయ్యలేదు. ఎవరైనా వండి పెడితే తినడం, ఏదో నోటికొచ్చినట్టు వాగడం, ఆవిడే పెద్ద డ్యాన్సర్ లాగా ఫోజులు ఇవ్వడం. ఈ ఫోజులు చూడలేక చస్తున్నాను. మనోజు బయటికి రాడు, కానీ మనోజు కనుక బయటికి వచ్చేసేలా ఉంటే ఆ కొంప నుంచి ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. కనీసం వాళ్ళ మొహాలు కూడా చూసుండేదాన్ని కాదు. కేవలం మనోజ్ కారణంగానే నేను ఆ ఇంట్లో ఉంటున్నాను. వాళ్ళందరి ముందు ఏదో నటిస్తున్నాను. మా అత్తగారైతే అస్సలు ఇష్టం లేదు. ఏ విషయమైనా బయటపడితే చాలు నన్నెప్పుడు ఏమనాలా అని చూస్తూ ఉంటుంది. అందుకని నాకు ఇష్టం ఉండదు అంటూ అనంగానే, సరే ఇవన్నీ ఎందుకులే, ఆ మీనా ఎప్పుడు ఎవరి దగ్గర అమౌంట్ తీసుకుంటుంది, ఎప్పుడు ఎలాంటి ఆర్డర్స్ వస్తున్నాయి, ఆర్డర్కి సంబంధించి ఎలా ప్లాన్ చేస్తుంది, ఇవన్నీ కూడా నాకు చెప్తే నీకు ఖచ్చితంగా నెల నెల డబ్బులు ఇస్తాను, కావలసినంత ఇస్తాను అంటూ చింతామణి అయితే అంటూ ఉంటుంది. సరే ఈ డీల్కి నేను కూడా ఒప్పుకుంటున్నాను అంటూ రోహిణి అనంగానే, సరే ఇప్పుడు అన్నావు కదా మీ అత్తగారితో తలపోటు అని, ఈ డీల్స్ కనుక ఓకే అవుతే నువ్వు మనోజ్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు. అది మీ అత్తగారి దగ్గర ఉన్నంతసేపు జరగదని నాకు తెలుసు. అందుకని మీ ఇద్దరిని ఎక్కడికో దుక్కుకి పంపించే బాధ్యత నాది. ఖచ్చితంగా నువ్వు నేను చెప్పిన పని మాత్రం చెయ్యాలి అంటూ చింతామణి అంటూ ఉండగా, మీరు చెప్పిన పని ఖచ్చితంగా చేస్తాను అంటూ ఇక రోహిణి కూడా మాటిస్తుంది. ఇక హారం చూసుకుని మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో ఇదంతా బాలు అయితే వీడియో తీస్తాడు. అమ్మ పార్లలమ్మ, ఇంత పని చేస్తావా, నిన్ను ఊరికే వదిలేదే లేదు అంటూ బాలు అయితే వీడియోని తీసుకుని ఇంటికైతే వెళ్తాడు. అమ్మా డబ్బున్నమ్మా, ఒక్కసారి బయటికి రమ్మా, ప్రభావతమ్మ నిన్నే, నువ్వు ఎప్పుడూ కూడా నా కోడలు డబ్బున్నది కోటీశ్వరరాలు అంటావు కదా, ఒక్కసారి నీ కోడలు ఎలాంటి కుట్రలు చేస్తుందో ఒక్కసారి చూడు అంటూ బాలు అయితే తన దగ్గరున్న వీడియోనైతే చూపించంగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. కోటీశ్వరరాలు నా ముద్దుల కోడలు అంటూ నెత్తిన పెట్టుకుంటావు కదా, నీ గురించి బయట ఏ విధంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు అంటూ ఇక అనంగానే అప్పుడే ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంత దారుణానికి ఒడికడుతుందని అస్సలు అనుకోలేదు. ఇంత దారుణంగా ఇలాంటివి చేస్తుందని అస్సలు అనుకోలేదు. ఈ రోహిణి నిజ స్వరూపం ఇలాంటిదని తెలుసుకోలేకపోయాను. అది ఇచ్చే పైసల కోసం నన్నే దిగజార్చి మాట్లాడుతుందా, మా అత్తగారు డ్యాన్స్ విషయంలో వయ్యారం చేస్తుంది, ఆవిడ పెద్ద డ్యాన్సర్ అని బిల్డప్ ఎక్కువ అన్నట్టు నన్నే తీసి పాడేస్తుందా, దాన్ని వదిలేదే లేదు అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో రోహిణి అయితే వస్తుంది. అత్తయ్య, మీరు డైట్ ప్రాక్టీస్ చేసినందుకు నిజంగానే సిమ్ముగా అయిపోతున్నారు అంటూ రోహిణి అంటూ ఉండగా, ఇక్కడ నేను చెవిలో కాలీఫ్లవర్ ఏమీ పెట్టుకోలేదు, నువ్వు పొగిడితే పడిపోవడానికి, అది ఒకప్పుడు, ఇప్పుడు పడే ప్రసక్తే లేదు. నేను పెద్ద డ్యాన్సర్ అని బిల్డప్నిస్తూ ఉంటాను కదా, అలాంటప్పుడు ఇక నేను సిమ్ముగా అయ్యానని ఎలా పొగుడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఇదేంటి, నేను చింతామణి దగ్గర అన్న మాటలు ఇలా ఎలా తెలుస్తున్నాయి అంటూ రోహిణి అయితే షాకే చూస్తుంది. ఏంటి, నీ నిజ స్వరూపం బయట ఎలా పడిపోయిందా, పాపం నా గురించి నువ్వు బయట అన్నవన్నీ ఎలా తెలిసాయి అనుకుంటున్నావా, ఒక్కసారి వీడియో చూడు అంటూ ఇక ప్రభావతి అయితే వీడియో చూపించంగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతలో మీనా కూడా రోహిణి చంప అయితే పగలగొడుతుంది. ఛీ, ఇంట్లో ఉంటూ ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తావా, ఎప్పుడు ఎలాంటి వంతు లేకుండా మీ అందరికీ అన్ని సేవలు చేస్తూ ఉంటే నన్నే ఇంత చులకన చేసి పాడేస్తారా, నువ్వు అసలు మనిషివేనా అంటూ మీనా అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాట నేను కూడా అడగాలి, నిన్ను పెద్ద కోడలివి అంటూ కోటేశ్వరరాలంటూ నెత్తిన పెట్టుకుంటే ఆఖరికి నువ్విచ్చే విలువిదా, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది, నిన్ను చూస్తుంటే చాలా కోపం వస్తుంది, నీలాంటి దాన్ని క్షమించడానికే వీల్లేదు, ఇంటి పరువు తీయడమే కాకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ నన్నే ఎగతాళి చేస్తావా అంటూ ప్రభావతి కూడా రోహిణి చంపైతే పగలగొడుతుంది.
ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.